విజయసాయి ఎలక్ట్రికల్ నుంచి ఇవాళ మనం విండి మిల్లు ట్రయల్ వేస్తున్నామండి. ఎలా నడుపుకోవాలి ఏందనేది వివరంగా చెప్తాను నేను. ఇప్పుడు మీకు 1 kg బియ్యం బట్టి చూపిస్తున్నా. కొత్త మిషన్ తప్పకుండా ఫస్ట్ మాత్రం శనగపిండి పట్టాలి. ఇంతకుముందు వీడియోలో శనగపిండి పట్టాను, రెండోసారి పొడిపిండి పడుతున్నాను. ఎంత టైం పడుతుంది ఏందని చూపించడానికి ఒకసారి ముందుకు రమ్మ. ఇందులో వచ్చేసేసి ఇట్లా డిజిటల్ మీటర్, రెగ్యులేటర్ అని అంటారండి. దీన్ని ఈ రెండు మ్యాండేటరీ అండి. మిషన్ నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా 10 లోపల మాత్రమే ఈ ముళ్ళు నడపాలి. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా, ఇది పెంచుతూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది పెంచేటప్పుడు ఎట్టి పరిస్థితుల కొద్దిగా ఇలా జరిపినప్పుడు సుమారుగా ఇప్పుడు ఇక్కడ 3.5లో ఉంది, 4 పెట్టాను. ఒక 5 సెకండ్లు ఆగాలి. మీకు మిషన్ రన్నింగ్ అయ్యేది చెప్తాను, ముందు చెప్తున్నాను నేను మీకు. 4 ఉంది, కొద్దిగా జరిపాము 5కి. ఒక 2-3 సెకండ్లు ఆగిన తర్వాతకే ముళ్ళు పైకి అనేది వస్తుంది, ఇమీడియట్గా రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం చూసుకోవాలి. మిషన్ స్టార్ట్ చేస్తున్నాను. మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు లోపల జల్లెడ పెట్టుకోవాలి, తర్వాత అంతా బంద్ చేసి ఉండాలి. మిషన్ ఆన్ చేసిన తర్వాతకే సరుకు పోయాలండి. నేను చెప్పి చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇలానే నడుపుకోండి. మీరు ఇలా నడుపుకుంటే సమస్య రాదు. మీరు మీ ఇష్టం వచ్చిన నడుపుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడతారు. ఇవ్వండి మిషన్ ఆన్ చేస్తున్నాను. మిషన్ ఆన్ చేసేటప్పుడు ఈ ముళ్ళు ఇట్లా నిండుగా పోయి కిందికి వస్తుంది, అప్పుడు మాత్రమే సరుకు పోయాలండి. చూసుకోండి, మీటర్ చూసుకోండి. ఇవ్వండి ఎన్సీబీ ఆన్ చేస్తున్నాను. ఇవ్వండి ముళ్ళు పైకి వెళ్ళి కిందికి వచ్చింది కదా. ఇవ్వండి ఇప్పుడు మనం బియ్యం పోస్తున్నాము, 1 kg బియ్యము. ఇవ్వండి ఇవ్వండి ఇవి కేజీ బియ్యం. ఎంత టైం పడుతుందో కూడా ఆ వీడియోలో మీరు పాస్ చేసి చూసుకోవచ్చు. ముందుకు రండి. ఈ రెగ్యులేటర్ అనేది మ్యాండేటరీ అండి. ఫస్ట్ ఈ మూత పైకి అనాలి. పైకి అన్న తర్వాత సరుకు కొద్దిగా ముందుకు అనుకోండి. తర్వాత ఈ గోల్డ్ రెగ్యులేటర్ నేను చెప్పాను కదా, ఇది జరుపుతుంటే ఈ ముళ్ళు వేసుకుంటాయి. ఇవ్వండి చూడండి, కొద్దిగా జరిపితే ఎలా జరుగుతుందో. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, మీకు వచ్చేసి మరి కొద్దిగా జరిపాను. కేవలం ఇంత మాత్రమే తిప్పాలి, అడ్డగోలుగా తిప్పకూడదు. జస్ట్ జరిపామా లేదా తిప్పామా లేదా అన్నట్టుగా మాత్రమే తిప్పుకోవాలి. ఇక మీరు బరబర మాత్రం తిప్పకూడదు ఎట్టి పరిస్థితిలో. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా మాత్రమే తిప్పాలి. దాని తగ్గట్టుగా ఇక్కడ ముళ్ళు వేసుకుని చూసుకోండి ఖచ్చితంగా. ఈ ముళ్ళు 10 లోపల ఉండేటట్టుగా ఎప్పుడూ చూసుకోండి. 10 లోపల ఉందంటే మిషన్కి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, ఎటువంటి సమస్య అనేది రాదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో 10 లోపల ఉండాలి. చూడండి 10, 12 కొద్దిగా చూడండి. నేను ఎంత జరిపితే ఎంత పెరుగుతుందో చూడండి. ఎట్టి పరిస్థితుల్లో అడ్డగోలుగా ఎమ్మటి రెగ్యులేటర్ తిప్పకూడదు. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన విషయం ఇది. ఇది చూడండి, కొద్దిగా జరిపితే మీకు ఎంత కొద్దిగా, నేను చూడండి ఇక్కడ మీరు గమనించండి ఎంత చాలా తక్కువ. ఇది 4.5, ఇవ్వండి పైకి ఒక్క పాయింట్ జరిపితే ఏమంటే ముళ్ళు అనేది పైకి లేస్తుంది. చూడండి 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 సరుకు పోయే వేగం చూడండి. మీకు ఈ ఒక్క మిషన్లో ఇది మాత్రం అర్థమైతే ఎట్టి పరిస్థితుల్లో మిషన్ అనేది చాలా ఈజీగా నడుపుకోవచ్చు. నడుస్తూ సడన్గా కరెంటు పోయింది అనుకోండి. ఇప్పుడు నడుస్తూ కరెంటు పోయింది. ఇవ్వండి ఇక్కడ సరుకు కూడా అయిపోయింది. ఇట్లా సగం ఉంది సరుకు, కరెంటు పోయింది. కరెంటు పోయినా లేకపోతే లోడ్ పడిపోయినా ఇట్లా ఏమైనా జరిగినా కానీ మళ్ళీ ఎమ్మడే దన్న ఎన్సీబీ వేయకూడదు. వేస్తే మోటార్ మళ్ళీ లోడ్ తీసుకొని పడిపోద్ది. ఇట్లా మోటార్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చేసేసి ముందల ఈ డోర్ తీయాలి. ఈ డోర్ తీసి చూపించు. ఈ డోర్లో ఏ సరుకు అవుతుందో ఆ సరుకు అలా తీసేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. మిషన్ అయిపోయిన ప్రతిసారి దన్న మళ్ళీ స్విచ్ చేయకూడదు. కరెంటు పోయినా, లోడ్ అయిపోయినా, నడుస్తూ ఆగిపోయినా ఇట్లా కడుపులో ఉన్న సరుకు మొత్తం తీసేసుకొని అలా ఫ్రీగా ఉందా లేదా ఒకసారి తిప్పుకొని చూసుకొని జాగ్రత్తగా మూత పెట్టుకోవాలి. ఈ మిగిలిపోయిన సరుకు పైన పోసుకోవాలండి. ఇవ్వండి పైన దాంతోపాటు కలిపి పోసుకోవాలి. ఈ మూత పెట్టేసిన తర్వాత ఆ గోల్డ్ కలర్ రెగ్యులేటర్ పూర్తిగా బంద్ చేయాలి. మళ్ళీ యథాస్థితిగా రెగ్యులేటర్ పెట్టాలి, అట్లా మధ్యలో వదిలేయకూడదు. పూర్తిగా బంద్ చేయాలి. చూడండి ఇందాక రెగ్యులేటర్ మనకి ఇక్కడ 6 మీద ఉంది, ఇప్పుడు ఏం చేశారు, పూర్తిగా బంద్ చేశారు, 1 మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రమే మిషన్ ఆన్ చేసి పట్టుకోవాలి. ఇవ్వండి ఎన్సీబీ ఆన్ చేశారు చూడండి. ఇప్పుడు రెగ్యులేటర్ తిప్పుతారు చూడండి. అడుగుపెట్టి కనపడేటట్టు రైట్. చూడండి
ఇప్పుడు ఆయన రెగ్యులేటర్ చెప్తుండు, యాంప్మీటర్ ఎలా లేస్తుందో గమనించండి. చూడండి, మీకు అర్థమవుతుందా? చేతి కొద్దిగా జరిపాప ఇగోండి, ఇంకొద్దిగా చూడండి. ఇట్లా 6 మీద పెట్టాను, సరుకు పెరుగుతుంది. ఎంత జరపాలి మీకు అర్థమైందిగా. నిమ్మలంగా జరుపుకోవాలి, అడ్డగోలుగా జరిపేది కాదు. మీకు కావాలని రన్నింగ్లో బంద్ చేసి చూపించాను. ఇదిగోండి, సరుకు అయిపోయిందని ఎమ్మటే మాత్రం ఎట్టి పరిస్థితిలో బంద్ చేయకూడదండి. ఇది మళ్ళీ మీకు ఎల్లోకి వస్తుంది, సప్పిడి అనేది నార్మల్ అవుతుంది, అప్పుడు మాత్రమే బంద్ చేయాలి. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ కడుపులో ఉన్నది మొత్తం మెదిగిపోతుంది, మిషన్ లోపల ఉన్నది మొత్తం మెదిగిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇది ఎల్లోకి వచ్చింది, ఇప్పుడు మాత్రమే బంద్ చేయాలి. ఒకవేళ డిజిటల్ మీటర్ ఉంటే 5 లోపలికి వచ్చినాక లేదా 5కి వచ్చిన తర్వాత బంద్ చేయాలి. ఖచ్చితంగా డిజిటల్ మీటర్తో పాటు మెయినే పెట్టుకోవాలండి. ఈ ప్లగ్ అనేది వాడకూడదు, మెయినే పెట్టాలి. ప్లగ్ ప్రస్తుతానికి మేము పెట్టాం, కానీ ప్లగ్ కట్ చేసి మెయిన్ ఫిట్ చేసి స్టార్టర్ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే.